హలో హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? ఫైన్. ఇప్పుడు నేను ఏం చేయబోతున్నాను చూస్తున్నారా? ఫిష్ ఫ్రై అండి. ముందుగా చేప ముక్కల్ని పసుపు కల్లుప్పు వేసి నీట్గా వాటర్తో క్లీన్ చేసుకోవాలండి. 2 టైమ్స్ 3 టైమ్స్ అలా నీట్గా క్లీన్ చేసుకున్నాక అప్పుడు మనం వాటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ తీసుకుంటున్నాను. కల్లుప్పు నేను తీసుకున్నాను, సాల్ట్ ఉంటే సాల్ట్ ఆ ప్లేస్లో, పసుపు, కారం, మసాలా, అల్లం వెల్లుల్లి, పచ్చిమిర్చిన్న 1 2 అలా వేసుకొని మనం అన్నీ కలిపి మిక్స్ చేసుకోవాలన్నమాట. వాటితో పాటు ఆయిల్ కూడా అన్నీ ఒక మిక్సీ జార్ తీసుకొని వాటికి కావాల్సినవన్నీ నేను అల్లం వెల్లుల్లి కారం పసుపు ఇవన్నీ వేసి మిక్స్ చేసుకుంటున్నాను అనమాట. రెడ్ చిల్లీ నేను మిక్సీ పట్టిందనమాట. ఆ చిల్లీ ఫ్లేక్స్ ఉంటాయి కదా, అవి వేసుకొని మళ్ళీ ఒకసారి మిక్సీ చేసుకుంటున్నాను అనమాట. మెత్తగా చేసుకున్నాక అప్పుడు మనం ఆ చేప ముక్కలకి మిక్స్ చేసుకున్నాక చేప ముక్కలకి పట్టించుకోవాలి. ఒక 5-10 మినిట్స్ వరకు మనం వాటికి చేప ముక్కలకి అంతా పట్టించి ఆయిల్ కూడా అందులోనే వేసానండి. మొత్తం కలిపి మిక్స్ చేసుకొని మనం కాసేపు వాటికి అలా కారం పసుపు పట్టే వరకు సాల్ట్ కారం అన్నీ నీట్గా పడతాయి అన్నమాట. ముక్కకి పట్టినాక ఒక పావు గంట 10 నిమిషాల తర్వాత మనం కొంచెం ఆయిల్తోనే నేనైతే ఫ్రై చేస్తున్నానండి. మరీ ఎక్కువ ఆయిల్ వేసినా వేస్ట్ అవుతుంది కదా, అందుకోసం నేను ఆల్రెడీ చేప ముక్కలతోనే మనం సాల్ట్ కారం పెట్టినప్పుడు మసాలాలతోని మనం కొంచెం ఆయిల్ పెట్టి కూడా పెడతాం కదా, మరంత ఆయిల్తోనే నేను ఈ చేప ముక్కలన్నీ ఫ్రై చేశానండి. ఆయిల్ అయితే ఎక్కువగా వేసి మళ్ళీ అది నిల్వ ఉంచడం నాకు ఇష్టం ఉండదనమాట. అందుకోసమని నేను వాటికి మనం ఎగ్ అవి ఆమ్లెట్ వేస్తాం కదా, అంత గరిటె ఆయిల్ ఉంటుంది. 2 స్పూన్స్ అనమాట. అంటే గరిటె నేను అంటున్నాను, గరిటెకి ఉంటుంది కదండి లోతు గరిటె, అలా 2 గరిటెలు కానీ అలా తీసుకొని నేను అదే మొత్తం ఫిష్ ఫ్రై మొత్తం వాటితోనే చేశానండి. ఇంకా ఆయిల్ అంటే నాకు ఎక్కువ నిల్వ ఉండదనమాట. మళ్ళీ అది వాడడం నాకు మళ్ళీ ఇష్టం ఉండదు అంతగా, నాన్ వెజ్ కదా, ఇంకా అందుకోసమని తక్కువ ఆయిల్తోనే ఫ్రై చేస్తున్నాను ఫ్రెండ్స్. మీకు కావాలంటే ముక్క మూలిగే వరకు కూడా కొంచెం అంటే ఒక లోతు కళాయిలో తీసుకొని మనం కొంచెం వేసి 2 వేసి ముక్కలు అలా ఫ్రై కూడా చేసుకోవచ్చు, అది మీ ఇష్టం. నేనైతే దోసల ప్యాన్ మీద ఇలా కొంచెం ఆయిల్ వేసుకొని అలా ముక్కలన్నీ అలా ఫ్రై చేసుకోవాలి, గోల్డ్ కలర్ వచ్చేలాగా. అంటే బాగా 2 వైపులా బాగా కాలే వరకు మనం కొంచెం సిమ్లో పెట్టుకుంటే లోపల వరకు కూడా బాగా ఫ్రై అవుతుందండి. అలా పైకి మాడినట్టు కనిపిస్తున్నాయి కానీ లోపల ముక్క అంతా చక్కగా ఏగుతుంది అనమాట. పైన అలా ఉన్న ముక్కలన్నీ అలాగే ఫ్రై చేసి తీసుకొని మిగతా ముక్కలు కూడా అలాగే నేను ఫ్రై చేస్తాను. ఇంకా సాల్ట్ కారం ఏమైనా తక్కువైనా కూడా మనం ఫ్రై అవుతున్నప్పుడు లాస్ట్ ఫైనల్గా వేసుకొని మనము 2 వైపులా కాల్చుకొని మనం తీసివచ్చు ఫ్రెండ్స్. కొంచెం అలా అయ్యాక లాస్ట్లో కరివేపాకు ఏమైనా ఉంటే మనం అందులో కూడా అలా ఫ్రై చేసి తీసుకోవచ్చు. ఫైనల్గా అయితే ఇలా ఫ్రై అయిపోయి ఫ్రెండ్స్. ఓకే బాయ్ ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మన ఛానల్ని షేర్ చేయండి. మరి మంచి వీడియోతో మీ ముందుకు వస్తా. ఓకే బాయ్. థ్యాంక్ యూ సో మచ్ అండి.